ఎల్ఐసి మోస్ట్ ట్రస్టెడ్ హౌస్ హోల్డ్ బ్రాండ్. అంటే ఎల్ఐసి అంటే ఒక నమ్మకం, ఒక భద్రత. అలాంటి ఎల్ఐసి ఈరోజు అనేక వివాదాల్లో అనేక మార్లు వస్తూ ఉంది. ఎందువల్ల అంటే ఈ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూర్సా, లేకపోతే ఎవరైతే జీవిత భద్రత కోసం పాలసీలు తీసుకుని ఎల్ఐసిలో దాచుకున్నారో వాళ్ళ ఇంట్రెస్ట్లు కాపాడలేకపోతుందా, లేదా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ తమ స్వప్రయోజనాల కోసం, ఆశ్రిత పక్షపాతం కోసం ఇలాంటి గొప్ప ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ అనేటువంటి ఎల్ఐసిని ఒక జేబు సంస్థగా వాడుకుంటుందా? ఎందువల్ల ఈ కాంట్రవర్షియస్? ఈ విషయాలన్నీ మనం అవగతం చేసుకోవాలి అని అంటే ఒక్కసారి ఈ ఇండియాలో ఇన్సూరెన్స్ జర్నీ, జీవిత బీమా ప్రయాణం ఏ విధంగా సాగింది అనేది ఒకసారి చూస్తే, స్వతంత్రానికి ముందే 1818లో కలకటాలో ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ, లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ అనేటువంటిది మొట్టమొదట ప్రారంభించడం జరిగింది. అప్పటి నుంచే జీవిత బీమా అనేటువంటిది అందుబాటులోకి వచ్చింది. ఆ తర్వాత అనేక ప్రైవేట్ కంపెనీలు ఏర్పాటయ్యాయి. స్వతంత్రం వచ్చింది 1956లో. అప్పుడు అపోజిషన్లో ఉన్నటువంటి ఫిరోజ్ గాంధీ అనేటువంటి ఒక ఎంపీ, ఆయన ఎవరో కాదు, సాక్షాత్తు అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూకి స్వయాన సన్ ఇన్ లా, అంటే తన కుమార్తె యొక్క భర్త. అతను ఈ జీవిత బీమాలో అనేక రకాల అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. పాలసీ తీసుకున్న వాళ్ళు ఆ కుటుంబంలో ఏదైనా అనుకోని సంఘటన జరిగితే వారికి సమయానికి సకాలంలో క్లెయిమ్స్ చెల్లించడం లేదు. పేదలు, మధ్యతరగతి దాచుకున్నటువంటి డబ్బుకి జవాబుదారీతనం లేకుండా పోయింది. అందువల్ల ప్రభుత్వం దీనిలో ఇంటర్ఫీర్ అవ్వాల్సిన అవసరం ఉంది. ప్రజల కోసం, ప్రజల సొమ్ము కోసం, ప్రజాధనం కోసం, ప్రజల భద్రత కోసం ప్రభుత్వం పనిచేయాల్సిన అవసరం ఉందనేటువంటి అంశాలన్నీ కూడా పార్లమెంట్లో ప్రస్తావించి దాని తర్వాత ఒక చర్చ జరిగి ప్రభుత్వం ఆ రోజు ఫీల్ అయింది ఏమిటి అనంటే, జీవిత బీమా అనేటువంటి దానికి ప్రభుత్వం ఒక గ్యారంటీగా ఉండాలి. ఎందుకంటే ప్రజల యొక్క జీవితాలకి భద్రతతో పాటు వారు కష్టపడి సంపాదించుకున్న సొమ్ముని కూడా భద్రంగా, పారదర్శకంగా కాపాడాలనేటువంటి ఆలోచనతో పార్లమెంటు ప్రొమల్గేట్ చేసి యాక్ట్ని 1956 సెప్టెంబర్ 1వ తేదీన ఇంచుమించు 245 ప్రైవేట్ కంపెనీలను నేషనలైజ్ చేసి ఒక కొత్త గవర్నమెంట్ ఓన్డ్ పబ్లిక్ సెక్టర్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని ఎస్టాబ్లిష్ చేస్తూ ఆ రోజు పార్లమెంట్ ఏం చెప్పిందనంటే, ఈ కార్పొరేషన్ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క బీమా కోసం, బీమా సౌకర్యం కోసం వారు దాచుకునే డబ్బుని సద్వినియోగపరచడమే కాకుండా ఎప్పుడైనా ఎల్ఐసి పాలసీ హోల్డర్స్కి చెప్పిన ప్రకారం సమ్ ఇష్యూడ్ కానీ, బోనస్ కానీ చెల్లించలేని పక్షంలో కేంద్ర ప్రభుత్వం గ్యారంటీగా ఉంటుంది అని ఒక సోవరెన్ గ్యారంటీని ఇస్తూ ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మరి ఈ 70 సంవత్సరాలలో ఏనాడు కూడా ఈ సోవరెన్ గ్యారంటీని ఇన్వోక్ చేయమనే ప్రభుత్వం దగ్గరికి వెళ్ళడం కానీ, కేంద్ర ప్రభుత్వాన్ని మేము పాలసీ హోల్డర్స్కు సకాలంలో చెల్లింపులు చేయలేకపోతున్నాం, బోనస్ ఇవ్వలేకపోతున్నాం అనేటువంటి ముఖం పెట్టుకుని ఏనాడు కేంద్ర ప్రభుత్వం యొక్క తలుపులు తట్టలేదు. అంతేకాదు ఈ 70 సంవత్సరాలు ఎల్ఐసి ఏ విధంగా పనిచేసింది అని అంటే, ఈరోజు 1,28,000 కోట్ల ఈక్విటీతో నెట్ వర్త్ కార్పొరేషన్గా ఇంచుమించు 4,500 కోట్ల నెట్ ప్రాఫిట్, నికర లాభం కలిగినటువంటి సంస్థగా 54.52 లక్షల కోట్ల అసెట్స్ ని మేనేజ్ చేస్తూ ఇండియన్ ఎకానమీలో అత్యంత బిగ్గెస్ట్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ గా నిలబడింది ఎల్ఐసి. ఈ రోజు 30 కోట్ల మంది పాలసీ హోల్డర్స్ ఉన్నారు. 2.6 కోట్ల పాలసీ క్లెయిమ్స్ చనిపోయినా కానీ, యాక్సిడెంట్ జరిగినా కానీ ఆ కుటుంబాలకు చెల్లించి ఒక నమ్మకాన్ని కలిగి ఉన్నటువంటి ఒక పబ్లిక్ సెక్టర్ గవర్నమెంట్ ఓన్డ్ ఇన్స్టిట్యూషన్గా ఈరోజు ఎల్ఐసి ఉంది. ఇన్ని సూపర్లేటివ్స్ కలిగి ఉన్నటువంటి ఎల్ఐసి ఎందుకు న్యూస్లో ఉంది, ఎందుకు వివాదాల్లోకి వస్తుంది? 2023లో జనవరిలో హిండెన్బర్గ్ రీసెర్చ్ ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఏమిటి అని అంటే, అదానీకి సంబంధించినటువంటి ఇండస్ట్రియలిస్ట్గా ఉన్నటువంటి అదానీకి సంబంధించి అనేక కంపెనీలలో మాల్ ప్రాక్టీస్, ఇర్రెగ్యులారిటీస్ జరిగాయి, స్టాక్స్ మ్యానిపులేషన్ జరిగింది, షేర్స్ ఆర్టిఫిషియల్గా ఇన్ఫ్లేట్ చేశారు అనేటువంటి ఒక రిపోర్ట్ వచ్చిన సమయంలో స్టాక్స్ కుప్పకూలినప్పుడు ఆ రోజుకి ఎల్ఐసికి $5.8 బిలియన్ ఇన్వెస్ట్ చేసి ఉంది ఆ కంపెనీలో. 2024లో అమెరికాలో, యుఎస్లో ఈ అదానీ అనేటువంటి ఇండస్ట్రియలిస్ట్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో అనేక ఇర్రెగ్యులారిటీస్ జరిగాయి, ఫ్రాడ్, బ్రైబరీ తోటి కంపెనీ నడుస్తుందని, లంచగొండితనం ఉంది ఆ కంపెనీలోని ఒక కేసు నమోదు చేసి దాని యొక్క ఇన్వెస్టిగేషన్ అండ్ ట్రయల్స్ అనేటువంటి నడుస్తూ ఉన్నాయి. 2025లో వాషింగ్టన్ పోస్ట్
ఒక ఎక్స్ప్లోజివ్ ఆర్టికల్ ని రాయడం జరిగింది. ఏమిటి అని అంటే, ఇండియన్ గవర్నమెంట్ టాప్ అఫీషియల్స్ ఒక వ్యూహాన్ని, ఒక స్ట్రాటజీని డెవలప్ చేశారు. దేనికోసం అంటే, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, డిఎఫ్ఎస్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా థింక్ ట్యాంక్ నీతి ఆయోగ్ మరియు ఎల్ఐసి కలిసి ఒక వ్యూహ రచన చేశారు. దేనికోసం అనంటే, అనేక అప్పుల ఊబిలో కూరుకుపోయి, ఇంటర్నేషనల్ గా అంతర్జాతీయంగా రెప్యుటేషన్ కోల్పోయి, ఎక్కడ అప్పు దొరకని పరిస్థితిలోకి అదానీ అండ్ హిస్ కంపెనీస్ అన్ని కూడా ఒక పరపతిని కోల్పోయి బయట పడలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఏ విధంగా బయటపడేయాలి, ఎవరు ఈ క్యాపిటలిస్ట్ అదానీ అని అంటే, ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీకి అత్యంత సన్నిహితుడుగా ఉండి అతన్ని ఏ విధంగా పైకి తీసుకురావాలి అనే అంశం మీద ఒక స్ట్రాటజీ డెవలప్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. అందులో భాగంగా $3.94 బిలియన్ అంటే ఇంచుమించుగా 39,000 కోట్లు సామాన్యులు బీమా కోసం, జీవిత భద్రత కోసం ఎల్ఐసిని నమ్మి రూపాయి సంపాదించి కూడబెట్టుకుని, తర్వాత వాళ్ళకి నేను చనిపోతే రేపు నా పిల్లలకి, నాకు సంబంధించిన వాళ్ళకి ఎలా అని ఒక బీమా కోసం దాచుకున్నటువంటి డబ్బుని, 39,000 కోట్ల నిధుల్ని ఈ అదానీ కంపెనీలో పెట్టి అతని కంపెనీని పైకి తీసుకురావాలి అనేటువంటి వ్యూహ రచన చేశాయి. మే నెలలో అందులో భాగంగా అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ ఒక కార్పొరేట్ బాండ్స్ ని అనౌన్స్ చేసింది. 5,000 కోట్లు మా కంపెనీ బాండ్స్ ని రిలీజ్ చేస్తున్నాం, కొనుక్కోమని చెప్పింది. కానీ ఎవరు కొనుక్కోలేదు. ప్రైవేట్ వ్యక్తులు కానీ, ఇన్స్టిట్యూషన్స్ కానీ, ఇండస్ట్రియలిస్టులు కానీ ఎవరు కొనలేదు. ఆ 5,000 కోట్లు బాండ్స్ కూడా ఎల్ఐసిని పర్చేస్ చేసింది ఈ వ్యూహంలో భాగంగా. అయితే ఈ రోజు వాషింగ్టన్ పోస్ట్ ఇంకా ఏం చెప్తుంది అని అంటే, ఈ అడానీ కంపెనీ ఇజ్రాయెల్లోని హైఫా పోర్ట్ లో ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నది. ఈ హైఫా పోర్ట్ ని అక్కడ ఉన్నటువంటి రెబల్స్ హౌతీస్ మేము పేల్చేస్తాము అనేటువంటి ప్రకటన కూడా జారీ చేశారు. ఒకవేళ ఆ రెబల్ హౌతీస్ ఈ ఇజ్రాయెల్ హైఫా పోర్ట్ ని కనుక పేల్చేస్తే ఈ 5,000 కోట్లు ఇప్పటికే కొన్న బాండ్స్ ఏమైపోతాయి, సామాన్యులు దాచుకున్న డబ్బు ఏమైపోతుంది అనే విషయాన్ని కూడా వాషింగ్టన్ పోస్ట్ రాయడం జరిగింది. ఆస్ట్రేలియాలోని క్లైమేట్ ఎనర్జీ ఫైనాన్స్ కు చెందినటువంటి టిమ్ బక్లీ ఏం చెప్తున్నారంటే, పర్టిక్యులర్ గా ఈ రోజు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం, బీజేపీలో సాగుతున్నటువంటి ప్రభుత్వం ఒక ప్రత్యేకమైనటువంటి విధానాల్ని, తమకు నచ్చిన వాళ్ళ కోసం ఉన్నటువంటి రూల్స్ ని, రెగ్యులేషన్స్ ని వాళ్ళకు అనువుగా మార్చి, మరీ ముఖ్యంగా అడానీ కోసం అనేక రకాలైనటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్లో వాడుకోవటమే కాకుండా ఇచ్చేటువంటి వర్క్స్ కానీ అనేక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, గైడ్ లైన్స్ ని కూడా మార్చేస్తూ ఆశ్రిత పక్షపాతాన్ని అడానీ వైపు ఈ బీజేపీ ప్రభుత్వం చూపిస్తూ ఉంది. అడానీ ఈజ్ ఏ ప్రొడక్ట్ ఆఫ్ క్రోనీ క్యాపిటలిజం. మరి కొద్ది సంవత్సరాల క్రితం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ డెప్యూటీ గవర్నర్ వైరల్ ఆచార్య ఒక రిపోర్ట్ ఇచ్చినారు. ఏమనంటే, ఈ ఇండియన్ ఎకానమీలో, ఆర్థిక వ్యవస్థలో కేవలం 5 క్యాపిటలిస్ట్, ఇండస్ట్రియలిస్ట్ కంపెనీసే యావత్తు మనీ పవర్ వారి గుప్పెట్లో పెట్టుకుని ఇండియన్ ఎకానమీని శాసిస్తూ ఉన్నాయి. ఏమిటి అవనంటే, రిలయన్స్ అంబానీ, అదానీ, టాటా, ఆదిత్య బిర్లా, భారతీ టెలికాం. ఈ 5 క్యాపిటలిస్టులే పరపతి, పవర్, అధికారం అన్నీ కూడా పెట్టుకున్నారు. కాబట్టి ఇది దేశానికి ప్రమాదం, భారత ఆర్థిక వ్యవస్థకు ప్రమాదం. ఈ మోనోపోలీని విచ్ఛిన్నం చేయాలి, బ్రేక్ చేయాలి, చిన్న చిన్న సంస్థలుగా దాన్ని విభజించండి అని చెప్పి ఒక రికమెండేషన్ కూడా ఇస్తే కేంద్ర ప్రభుత్వం దాన్ని పట్టించుకోలేదు, బుట్ట దాఖలు చేసి డస్ట్బిన్లో పడేశారు రిపోర్ట్. మరి ఇలాంటి పరిస్థితిలో ఎల్ఐసి ఏం చెప్తుంది? చైర్మన్ ఒక ఖండన ఇచ్చారు. ఏమని? ఇది కేవలం మా యొక్క రెప్యుటేషన్ చెబ్బతీయడానికి చెప్తున్నటువంటి విషయాలు. సాధారణంగా ఏ గవర్నమెంట్ సర్వెంట్ అయినా, ఒక ఐఏఎస్, ఐపీఎస్, లేకపోతే ఒక పబ్లిక్ సెక్టర్ ఆర్గనైజేషన్ చైర్మన్ లేక బోర్డా, ఎవరు కూడా అధికారంలో ఉన్న పార్టీ కానీ, ఆ రాజకీయ నాయకులకు కానీ వ్యతిరేకంగా చెప్పడానికి సాహసం చేయరు. ఎల్ఐసి హ్యాస్ ఏ డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో. అంటే ఏదో ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేయడం కాదు, మల్టిపుల్ కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంది. ఇప్పటికీ ఆ విధంగా 350 కంపెనీస్ లో ఎల్ఐసి ఇన్వెస్ట్ చేసింది. అయితే అత్యధిక భాగం గవర్నమెంట్ సెక్యూరిటీస్ లో ఉంది, అల్ప భాగం మాత్రమే ప్రైవేట్ సెక్యూరిటీస్ లో ఉంది. అంతేకాదు ఎల్ఐసి ఒక స్ట్రాంగ్ రోబస్ట్ మెకానిజం, చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ తోటి ఈ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుంది. ఒక రీసెర్చ్ అండ్ అనాలిసిస్ తర్వాతే ఏ ఇన్వెస్ట్మెంట్ అయినా చేస్తుంది. అంతేకాదు ఎల్ఐసి ఈజ్ ఏ క్వాంట్రేరియన్ ఇన్వెస్టర్. అంటే మామూలుగా చేసే ఇన్వెస్టర్స్ కి భిన్నంగా స్టాక్స్ వాల్యూస్ తగ్గిపోయినప్పుడు, తక్కువ అయిపోయినప్పుడు, జీరో అయిపోయినప్పుడు ఆ స్టాక్స్ ని ఎల్ఐసితో ఉంచుకుంటుంది. ఎప్పుడైతే అవి పెరుగుతున్నాయో ఆ సమయంలో వాటిని అమ్ముతుంది. కాబట్టి మేము ఒక స్ట్రాంగ్ మెకానిజంతో పనిచేస్తాము. అందువల్ల
మేము చేసే దానిలో తప్పు లేదని జస్టిఫై చేయడం అనేటువంటిది ఒక ప్రయత్నం చేసింది. కాకపోతే ఒక రిలీజ్ ఇచ్చినారు, ప్రెస్ రిలీజ్ లాంటిది, దానిలో ఎవరి సంతకం లేదు. 5,000 కోట్లు అదానీ పోర్ట్స్ SEZ లో నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ కింద కొనడం అనేటువంటిది వాస్తవమే. అయితే మా యొక్క పోర్ట్ఫోలియో 1,30,000 కోట్ల నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ అండి, కార్పొరేట్ బాండ్స్ తీసుకున్నాము. అంతేకాకుండా ఇది 7.75 కూపన్ రేట్తో AAA రేటింగ్ ట్రేడబుల్ బాండ్స్ మేము కొన్నాము అని LIC చెప్తూ ఉంది. ఒక బ్యాంక్ నుంచి 1,00,000 రూపాయలు లోన్ తెచ్చుకోవాలి ఒక సామాన్యుడు అంటే నీ కెపాసిటీ ఏంటి, నీకున్న అసెట్స్ ఏంటి, నువ్వు కట్టగలవా లేదా అనేటువంటి అనేక ప్రశ్నలు వేయడం, అనేక పత్రాలు తీసుకోవడం, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దగ్గర నుంచి ప్రాపర్టీస్ అనేక రకాల స్టేట్మెంట్ తీసుకుంటారు. మరి అలాంటిది ఒకవైపు ఇంటర్నేషనల్ గా రెప్యుటేషన్ పోయి ఏ బ్యాంకు కూడా లోన్ ఇవ్వడానికి ముందుకు రాని పరిస్థితిలో డెట్ అప్పు అనేటువంటిది పెరిగిపోతూ 20% వారి అప్పు మరింతగా పెరిగి కట్టలేని పరిస్థితిలో ఉన్న కంపెనీలో మేము వీరులం సూర్యులం, మా దగ్గర చాలా స్ట్రాంగ్ వ్యవహారం ఉంది, ఇన్వెస్ట్మెంట్ పాలసీ ఉంది అని చెప్తూ 5,000 కోట్లు ఏ విధంగా పెట్టారన్నదే ఈ రోజు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి చర్చ. అయితే ఈ విధంగా LIC చేయడం కొత్త కాదు. అపోజిషన్ ఎంపీ ఫిరోజ్ గాంధీ ఎక్స్పోజ్డ్ ఫస్ట్ ఫైనాన్షియల్ స్కాండల్ ఇన్ దిస్ కంట్రీ. కలకత్తాకి చెందినటువంటి హరిదాస్ ముంద్రా అనే ఇండస్ట్రియలిస్ట్ కి అనేక కంపెనీలు ఉన్నాయి ఈ రోజు అడానీకి ఉన్నట్టే. ఆ విధమైనటువంటి కంపెనీలు అదే విధంగా దివాళా తీసి ఎక్కడ అప్పు పుట్టక బయట పడలేని పరిస్థితిలో ఉంటే కేంద్ర ఆర్థిక మంత్రిని అప్రోచ్ అయ్యి వారి ద్వారా ఒత్తిడి చేసి LIC మీద ఇన్ఫ్లుయెన్స్ చేసి LIC నుంచి 1.2 కోట్ల స్టాక్స్ ని ఈ హరిదాస్ ముంద్రా కంపెనీలో LIC కొనడం, ఇన్వెస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ విషయాన్ని అప్పుడున్నటువంటి అపోజిషన్ గలం విప్పి పార్లమెంట్ లో దీని మీద చర్చ చేసినటువంటి సందర్భంలో మా ప్రభుత్వం ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది, జవాబుదారీతనంగా ఉంటుంది అనేటువంటిది నిరూపించుకోవడం కోసం అప్పుడున్నటువంటి ప్రధాని గౌరవనీయ నెహ్రూ గారు ఒక కమిషన్, జ్యుడిషియరీ కమిషన్ వేశారు. ఎంతో రెప్యుటేషన్ కలిగినటువంటి బాంబే హైకోర్టు చీఫ్ జస్టిస్ MC చాగ్లా గారిని ఆ కమిషన్ హెడ్ గా పెట్టి ఒక పబ్లిక్ ఎంక్వైరీ నిర్వహించడం జరిగింది. 2 years లో పబ్లిక్ ఎంక్వైరీ నిర్వహించి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ పబ్లిక్ ఎంక్వైరీలో అనేక మంది పార్టిసిపేట్ చేశారు. అప్పుడు LIC ఇన్వెస్ట్మెంట్ కమిటీలో ఉన్నటువంటి సభ్యులు కూడా HD ఫరే హౌసింగ్ ఫైనాన్స్ బిజినెస్ ని అప్పుడు ఏర్పాటు చేసి నడిపిస్తున్నటువంటి ఒక స్టాల్వర్, వారితో పాటు మొనోపలీ ఎక్స్చేంజ్ ఇన్ ఇండియా, ఇప్పుడున్నటువంటి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ కి ప్రికర్స్, దాని యొక్క ప్రెసిడెంట్ అయినటువంటి KN ష్రాఫ్, వారితో పాటు భగవాన్ దాస్, గోపాల్ దాస్, AD ష్రాఫ్, ఇట్లా అనేక మంది బిజినెస్ టైకూన్ స్టాల్వర్స్ అందరూ కూడా ఆ రోజు పబ్లిక్ ఎంక్వైరీలో డిపోజ్ చేస్తూ ఈ విధంగా LIC చేయడం తప్పు, ఇన్వెస్ట్మెంట్ కమిటీలో ఉన్నాము కానీ మేమైతే ఒప్పుకుని ఉండేవాళ్ళం కాదు అని ఒక నిర్భయమైనటువంటి విధానంగా వారు చెప్పడం, ఎలాంటి అరమరికలు లేకుండా ఒక స్వచ్ఛమైనటువంటి నివేదికను వారు ఇవ్వడం జరిగింది. LIC యాక్టెడ్ ఆన్ ఎక్స్ట్రేనియస్ ప్రెషర్, అంటే బాహ్యమైనటువంటి బయట నుంచి వచ్చినటువంటి ఒత్తిడికి లొంగి 1.2 crores స్టాక్స్ ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది ఆ రోజు 1957లో 1.2 crores అంటే ఈ రోజు ఎంత అనేది మనం ఊహించవచ్చు. గ్రేవ్ ఇర్రెగ్యులారిటీస్ కమిటెడ్ బై LIC అఫీషియల్స్ అనేటువంటి రిపోర్ట్ ని వారు ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ ని బేస్ చేసుకుని అప్పుడున్నటువంటి ఫైనాన్స్ మినిస్టర్ TT కృష్ణమాచారి, వారితో పాటు LIC చైర్మన్, ఇంకా అనేక మంది వారి పదవులకు రిజైన్ చేసి బయటకు రావడం జరిగింది. ఎందుకు అనంటే ఒక జవాబుదారీతనం, ఒక పారదర్శకత మేము చూపించాలని ఆ రోజు చేసినటువంటి ప్రభుత్వం చేసినటువంటి ప్రయత్నం. అప్పుడు ఆ జస్టిస్ చాగ్లా ఒక 7 steps వ్యాలిడేషన్ అనేటువంటిది కూడా ఇవ్వడం జరిగింది. ఏ రూపంలోనూ ఈ పబ్లిక్ సెక్టర్స్ మీద కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ కానీ రాజకీయ నాయకులు కానీ ఒత్తిడి చేసి ఆ సంస్థలను నిర్వీర్యం చేయకూడదు, స్వతంత్ర ప్రతిపత్తితో ఆ సంస్థల్ని నడిపించాలి అనేటువంటి కొన్ని నియమాలు, సూత్రాలు కూడా ఆ రోజు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. మరి ఈ రోజు అలాంటి పారదర్శకత ఎక్కడైనా ఉందా? ఈ రాజకీయ నాయకులు భయభ్రాంతులకు గురి చేసి ఒక్కొక్కరిని ఒత్తిడి చేసి కనీసం భావ స్వేచ్ఛ కూడా లేకుండా హరించి ఏ విధంగా అడిచివేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఇండియన్ డెమోక్రసీ చీకటి రోజుల్ని చూసేటువంటి పని జరుగుతుంది. ఈరోజు చీకటి కోణంలోకి వెళ్ళిపోతుంది అనే చర్చ జరుగుతుంది ఈరోజు. ఆ రోజు నేషనలైజేషన్ అనేది ఇన్సూరెన్స్ కంపెనీని ఎందుకు చేశారు? ఒకవైపు ఈ విధంగా రైజ్ చేసినటువంటి ఫండ్స్ ని ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక వసతుల కల్పన కోసం, దేశ అభివృద్ధి కోసం, దేశ పునర్నిర్మాణం కోసం వినియోగించాలనేటువంటిది అయితే, మరొక వైపు ఎవరైతే ఈ డబ్బు కష్టపడి సంపాదించి దాచుకున్నారో వారికి సకాలంలో క్లెయిమ్స్ చెల్లించాలి, బోనస్లు చెల్లించాలి, సమ్మెష్యూడ్ ఇవ్వాలి, అందుకు మేము గ్యారంటీగా ఉండాలని ఆ రోజు కేంద్ర ప్రభుత్వం నిలబడింది. కానీ ఈరోజు 54.52 లక్షల కోట్ల పబ్లిక్ మనీ LIC దగ్గర ఉంటే
అది ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వాడడం లేదు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కానీ, రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కానీ ఈ రకంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం అవైలబుల్గా లక్షల కోట్ల నిధులు ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉంటే వాటిని వినియోగించి మెడికల్ కాలేజీలు కట్టడం, విద్యను అభివృద్ధి చేయటం, గ్రామాల్లో మంచినీరు ఇవ్వడం, డ్రైనేజీ వ్యవస్థ పెంచడం, రోడ్లు వేయటం లాంటి మౌలిక వసతులు కల్పించడం లేదు. పీపీపీ అని ఒక కొత్త మోడల్ తీసుకుని, పదం తీసుకుని ఏం చేస్తున్నారనంటే మరింత మంది క్యాపిటలిస్టులను, పెత్తందారులను, పెట్టుబడిదారులను కోటీశ్వరులను చేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ప్రజల యొక్క సొమ్ముని వాళ్ళ పెత్తనం కోసం, వాళ్ళ ఏలుబడి కోసం, వాళ్ళని కోటీశ్వర్లుగా పెంపొందించడం కోసం వినియోగిస్తున్నారు అనంటే అధిక జనులైన పేదలారా గమనించండి ఏం జరుగుతుంది. ఆనాడు ఒక ముందు చూపుతో ఏర్పాటైనటువంటి ఈ ప్రభుత్వ రంగ సంస్థలు అనేక లక్షల మందికి, పేదలకు, చదువుకున్నటువంటి వారికి ఉద్యోగాలు వచ్చాయి, ఉపాధి వచ్చింది, పేదరికం నుండి విముక్తి కలిగింది. కానీ ఈరోజు ఈ బీజేపీ కేంద్రంలో ఉండి, తెలుగుదేశం రాష్ట్రంలో ఉండి కూటమిలుగా ఏర్పాటయ్యి ఏం చేస్తున్నారంటే ప్రైవేటు పరం చేస్తున్నారు. ఇప్పటికే ఎయిర్ ఇండియా, ఎయిర్లైన్స్ ప్రైవేటైజ్ చేశారు, ఐడిబిఐ ప్రైవేటైజ్ చేశారు, స్టీల్ ప్లాంట్స్ ప్రైవేటైజ్ చేస్తామంటున్నారు, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రైవేటైజేషన్ అంటున్నారు, కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రైవేటైజేషన్ అంటున్నారు, లాభాల్లో ఉన్నటువంటి భారత్ పెట్రోలియం బీపీసీఎల్ ప్రైవేటైజేషన్ అంటున్నారు. అవి చాలా అన్నట్టు బ్యాంకులను కూడా ప్రైవేటైజ్ చేస్తామని చెప్తున్నారు. ఈ రోజు బ్యాంక్ అనేది గవర్నమెంట్ సెక్టర్లో ఉంది కాబట్టి ఇది గవర్నమెంట్ అనేటువంటి భావనతో సామాన్యుడు కూడా, పేదవాడు కూడా ధైర్యంగా బ్యాంకులు అడుగుపెట్టి మాకు ఈ లోన్ ఇస్తారా, ఇది చేస్తారా అని అడిగేటువంటి వాక్ అనేది ఉంది. ఒక సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలు, పేదవాళ్ళు అయినా కూడా రోజు రోజు దాచుకునేటువంటి డబ్బుతో మాకు లోన్ ఇస్తారా, మా గ్రూప్కి, ఎస్హెచ్జికి లోన్ ఇస్తారా అని అడగగలిగే స్థితిలో ఉన్నారు. ఎందుకనంటే అది పబ్లిక్ సెక్టర్ బ్యాంక్గా ఉంది కాబట్టి. మరి బ్యాంకు కూడా ప్రైవేట్ అయిపోతే పేదవాళ్ళకు కానీ, సామాన్యులకు కానీ కనీసం ఆ బ్యాంకు గుమ్మం తొక్కేటువంటి పరిస్థితి ఉంటుందా ఈ దేశంలో? అలాంటిది తెలిసి ఈ బీజేపీ కానీ, టీడీపీ కూటములు కానీ ప్రైవేటు పాట ఎందుకు పాడుతున్నాయి, ప్రైవేటు పరం చేస్తామని ఎందుకు అంటున్నాయి, పీపీపీ అని ఎందుకు అంటున్నాయి? ఎవరి యొక్క ఇంట్రెస్ట్లు ప్రొటెక్ట్ చేయడానికి గమనించండి, ఆలోచించండి పేదలారా, అధిక జనులారా. లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు మాట్లాడుతుంది? లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ పేదల తరపున గళం విప్పి పోరాటానికి వచ్చింది. ఇది పేదల పార్టీ. ఈరోజు దేశంలో ఉన్నటువంటి అపోజిషన్ కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి అపోజిషన్లో కానీ కాంక్రీట్ గా ఈ విషయాన్ని ముందుకు తెచ్చి ఎక్స్పోజ్ చేయడంలో విఫలమవుతూ ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో పేదల పక్షాన, ప్రజల పక్షాన, సామాన్యుల పక్షాన నిలబడటానికి, గళం విప్పడానికి, పోరాడటానికి లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది. మరొక వైపు ఈ చీకటి కోణాన్ని వెలుగు తీయాల్సినటువంటి మీడియా రాజకీయ పక్షాలకు అమ్ముడిపోయి వాళ్ళని భుజాన ఎత్తుకుని కొమ్ము కాస్తూ చీకటి నుంచి వెలుతురికి తీసుకురాలేకపోతుంది. అందుకే అవగాహనే కాదు, ఒక మేల్కొల్పు కూడా పేదలకు ఇవ్వాలని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తూ ఉన్నది. కానీ మన సొమ్ము మనకి భద్రత లేకుండా పోయింది, మన జీవితానికి భద్రత లేకుండా పోయింది. ఇలాగే కంటిన్యూ చేద్దామా, లేదంటే పేదల కోసం, పేదల చేత ఏర్పాటైనటువంటి పేదల పార్టీలకు మన ఓట్లు వేసుకుని మనమే ప్రభుత్వాలు ఏర్పాటు చేసి అధికారంలోకి వద్దామా, మనల్ని మనం కాపాడుకుందామా? ఆలోచించండి.